చదువుదాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు మార్చి చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15 నుండి 18 వరకు మార్చి చదువుతున్నాను. నా బలము ఎండిపోయి చిల్లపిక్కువలాయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసుకున్నావు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచూ నన్ను తేరి చూస్తున్నారు. ఇంకొక భాగాన్ని చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనం వరకు 36, 37, 38 వచనాలు నేనే చదువుతాను. శ్రద్ధగా ఆలోచించాను. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను అడిగాడు. ఆయన ఆ పరిచయం ఇంటికి వెళ్ళి భోజన వ్యక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ తర్వాటికి ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవుని పాదములు స్తుతిస్తారు. కృపైన నామలో ఇంకొరకు కనికరించిన దేవుడు నీ నమ్మకమైన స్వచ్ఛమైన నామాన్ని బట్టి అన్ని నామముల కంటే ఉన్నతముగా హెచ్చింపబడిన భోజనమైన నామాన్ని బట్టి ఈ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావానికి ఆశించును యేసు పాదములను అది చెప్పబడిన మాటలు బట్టి కూడా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. నీ కృపాస్థాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగంలో ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నిలబడి దాసుని మట్టితో చేయబడిన వాడు ఏ మంచి లేనటువంటి వాడు ప్రభా నీ ఆత్మను తండ్రి ప్రభు కుమ్మరించిన దేవుడు ప్రభా తండ్రి అచింప శక్యము కాని మూలుగులతో ప్రభా నీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రభా ఆరాధించడానికి కావలసిన కృప దయచేసి పెట్టమని ఈ సన్నిధిలో సైన్యం ప్రభా ఆరాధన వర్తమానం ప్రభావ కదిలించేది కలుగుతారు. ప్రభు దయచేసి పెట్టమని యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రండి లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనంలో పరిశీలన ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాడు. పరిచయుడు అంటే ధర్మశాస్త్రానుసారమైన భక్తి కలిగిన వాడు. శుక్కరి పాపములను క్షమింపబడాలనేటువంటి తత్వం కలిగినటువంటి వాడు పరిచయుడు ఎలా అన్నాడు. ఈ పరిచయుడు యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు.
అరే నీటిని రాను అలా వెళ్ళాడు. పిలిస్తే వెళ్ళాడు. పరిసయ్యుడికి తగినటువంటి అవగాహన లేదని యేసుప్రభు తెలుసు. వాడు ఎంత భోజనం చేయకూడదు అని కూడా యేసుప్రభు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన పరిసరానికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిశీలన ఇంత భోజనం కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, పరిసయ్యుడు ప్రభు కొరకు భోజనాన్ని సిద్ధపరిచాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ పరిసయ్యుడికి యేసు ప్రభు కావాలి, పాపాత్మురాలైన స్త్రీకి పాదాలు కావాలి. ఎవరి? యేసు ప్రభు పాదాలు కావాలి. పరిసయ్యుడు భోజనం పెట్టాలనుకుంటున్నాడు, పాపాత్మురాలైన స్త్రీ అత్తరు ఇవ్వాలనుకుంటాడు. అయితే పరిసయ్యుడికి అవగాహన లేదు. వాడు నీతిమంతుడిని అనుకుంటున్నాడు, ఏమైతే నేను పాపాత్మురాలని అనుకుంటున్నాను. ఈవిడేమనుకుంటుంది? నేను పాపాత్మ. ఆమె పేరేంటి? పాపాత్మురాలు. పేరు లేదు. ఎవడైనా మన ఊర్లో దొంగతనం బాగా చేస్తాక దొంగోడు అంటారు, కానీ పేరు లేదు. ఇక దొంగోడు అంటారు, అది దొంగోడు వస్తున్నాడు రా. అలాగే ఈవిడ పాపాలు చేయటంలో దిట్ట, పాపాలు చేయటంలో మంచి నేర్పరితనం కలిగినటువంటిది. అయితే ఆవిడ ఏం చేసిందంట? ఏం చేసింది? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఏం తెచ్చింది? అత్తరు తెచ్చింది. పాపాత్మురాలు అనే మాట దగ్గర నీ పేరు నా పేరు పెట్టుకుంటే ఆరాధన కరెక్ట్గా ఉంటుంది. పాపాత్మురాలు అనే దగ్గర నీ పేరు నా పేరు పెట్టుకోవాలి. మనమే పాపం. అయినప్పటికీ కూడా ఆయన పిలిస్తే వచ్చాడు. ఎవరో? యేసు ప్రభు. పరిసయ్యుడు పిలిస్తే వచ్చాడు యేసు ప్రభు. ఈ అమ్మాయిని ఎవరు పిలిచారు? పాపాత్మురాలను ఎవరైనా పిలిచారా? ఎవరు పిలవలేదు. ఎవరు పిలవకుండా వచ్చాడు. పిలవలేదా? పిలవలేదు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా ఎదుగు రండి. నేను ఎక్కడ ఉంటే అక్కడ రండి అన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయాడు. ఆవిడ పిలిచినట్టే. ఎవరు పిలిచారు? యేసు పిలిచాడు. పాపుని పిలవడం వచ్చాడు. పాపం రక్షించడానికి, వెదకి రక్షించడానికి యేసు ప్రభు లోకంలోకి వచ్చాడు. ఆవిడ పాపాత్మురాలు. ఆవిడ కావాలి యేసు ప్రభు. యేసు ప్రభు కావాలి. ఆవిడ పరిసయ్యుడు పక్కన పెట్టండి. వచ్చింది, ఏమీ మాట్లాడలేదు. ఆమె నోట నుండి ఒక మాట కూడా చెప్పదు. అంటున్నాడు పరిసయ్యుడు భోజనం కూర్చున్నాడు తెలుసుకుని ఆ గుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి ఒక వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఇలా మడతేసుకుని ముందు కూర్చుంటారు. అట్లా లేదా పక్కకే రెండు పాదాలు మడతేసి కూర్చుంటాడు. అయితే వెనక పాదాలు వెనక్కి వచ్చింది. ఈవిడ కూడా ప్రభు కనపడలేదు. ఆయన ముఖం చూడటానికి భయం. ఆ ముఖంలో ఉన్నటువంటి వర్చస్సు చూడటానికి భయం. పాపికి దేవుడి ముఖం చూడాలంటే భయం. అందుకని వెనక్కి వెళ్ళిపోయింది. వెనకెళ్తే పాదాలు కనపడతాయి. ఆ పాదాల దగ్గర నిలబడింది. ఏం చేసింది? నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. ఆయన పాదాలు ఏం చేసింది? కన్నీళ్లతో తడిపింది. కన్నీళ్ళు పడుతుంటే పాదాలకు తెలీదా?
తెలుసా? తెలియదా? అడగచ్చు కదా. ఎవరు తట్టుకున్నాడు కన్నీ ఆయన రాకముందు, ఆవిడ రాకముందు నుంచే ఆయనకి తెలుసు. ఆవిడ ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఆయనకి తెలుసు. వచ్చింది రావడం, కళ్ళ నిలబడడం, ఆమె హృదయంలో కలిగిన ఆశ. అత్తరు అనేటువంటిది ఆ రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి అత్తరు బాగా సిద్ధపరుచుకుంటారు. మేలిమైనటువంటి విలువైనటువంటి అత్తరుని అక్కడ సిద్ధపరుచుకునేటువంటి వారుగా ఉంటారు. అలాంటి అత్తరు ఏం చేసింది? అమూల్యమైనటువంటి ప్రాణప్రదమైనటువంటిది, ప్రాణతుల్యమైనటువంటి ఆ యొక్క అత్తరు గుడ్డిని పగలగొట్టి ముందే చేసింది. కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముందు పెట్టుకొని అత్తరు వాటికి పూసాను. ముందు పెట్టుకుంటుంది. పాదలు ఎక్కడ, నోరెక్కడ? నోటికి ఏది కూడా మంచిది కాకపోతే మనం తినం, లేకపోతే టచ్ చేయం. నోరు శ్రేష్టమైంది. అయితే ఆ నోటితో పాదాలని ముద్దు పెట్టుకుంది. అత్తరు గుడ్డి పగలగొట్టింది. అత్తరు గుడ్డి కంటే ఆమె కఠినమైన హృదయాన్ని పగలగొట్టింది. పగలగొట్టి దాంట్లో నుంచి వచ్చే ఆరాధన అనే అత్తరుతో ఆయన అభిషేకిస్తా ఉంది. ఆయన పాదాలు ఈమె కన్నీళ్లు వేసింది కానీ కన్నీళ్లతో పాదాలు వస్తుంది కానీ జాగ్రత్తగా వినాలి. ఆరాధన చేసేటప్పుడు ఆ మాటలు ఉపయోగించాలి. కన్నీళ్లతో ఆమె ఆ యొక్క పాదాలను కడిగింది, పోసింది. కానీ ఆయనైతే ఆ పాదాల్లో నుంచి వచ్చిన రక్తంతో ఆమెని కడిగాడు. అర్థమవుతుందా? ఆమె కన్నీళ్లతో అత్తరుతో పాదాలను కడిగింది. కానీ అంతకంటే విలువైనటువంటి, ప్రాణప్రదమైనటువంటి, ప్రాణ ఆధారమైనటువంటి ఆ అత్తరు, ఆ రక్తము ఆ పాదాల్లో నుంచి వచ్చింది. చేతులకి 8 అంగుళాల మేకులు కొట్టారు. చేతులకైతే 8 అంగుళాల మేకులు కొట్టారు. ఈ 8 అంగుళాలు 2 అంగుళాలు చేతిలో ఉన్న 6 అంగుళాలు లోపలికి వెళ్ళిపోయినాయి. ఎక్కడికి? చెక్కలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఈ శరీరం దానికి బిగించుకుంది. ఈ చేతికి కూడా కట్టారు. అలాగే కాళ్ళ దగ్గర, కాళ్ళ మీద కాలు పెట్టి కొట్టాలని పనికిరాదు. ఈ 6 అంగుళాలదే పనికిరాదు. అప్పుడు ఎరుసలేమంతా తిరిగారంట. మంచి పెద్ద మేకు దొరికిద్దామని. ఎక్కడో ఒక చోట దొరికితే పొడవైనటువంటి మేకు తీసుకొచ్చి కాలు మీద కాలు పెట్టి బలమైనటువంటి వాడు పదునైన మేకుతో కొట్టు శుద్ధితో కొడుతుంటే వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయి ఆ చెక్కలో బిగించబడింది. చెక్కలోకి వెళ్ళిపోయినటువంటి పాదాలనేమో మేకు పట్టుకుంది, చేతులనేమో మేకులు పట్టుకున్నాయి. రక్తం మాత్రం కారుతా ఉంది. ఈమె పాదాల మీద అత్తరే పోసింది కానీ, ఈమె పాదాల మీద కన్నీరే పోసింది కానీ, ఆయన ఈమె మీద తన పాదాలలో నుంచి వచ్చినటువంటి ప్రశస్తమైన, శ్రేష్టమైన, రక్షణాధారమైనటువంటి రక్తాన్ని ఈమెను కడిపి ఈమెను బాగు చేసి, కడిగి శుద్ధి చేసి, ఆమె అంటే ఎవరు? నువ్వే. ఆమె అంటే ఎవరు? నువ్వే, నేనే, మనమే. మన ఆయన రక్తంతో ఎక్కడ చూడండి. ఆయనకి అక్కడ రండి, 22 రండి. కీర్తన గ్రంథం 22 17. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన, నా నాలుక. నేను రాసిన పాటలో కూడా ఈ పాట బలమంత ఎండి నాలుక చిల్ల పెంకై దాగంతో తప్పించి అల్లాడితివా.
పాపపు చేదంత రుచి చూచినావా, నేనెట్లు తీర్చే ఈ రుణమును. నా పాపపు చేదను రుచి చూచినావా, నేనెట్లు తీర్చే ఈ రుణమును. శ్రేష్టమైన ఇవి సంపూర్ణమైన వరం, పరసంబంధమై జ్యోతిర్మయుడైన తండ్రి యొద్దనుండి ఆచరి. నాలుక చిలపెంకై ఎండిన దవడకు అంటుకున్నటువంటిదిగా ఉంది. ఎండిపోయిన చిలపెంకు నా నాలుక నా దవడకు అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించుచున్నాను. ఈ కుక్కలు ఎవరు? ఈ దుర్మార్గులు ఎవరు? నేనే. ఎందుకని ఎవరి మూలంగా మరణిస్తున్నాడు? ఆయన పాపం చేశారా? ఆయన పాపం చేశాడా? పాపం ఎరిగిన ఆయనను పాపముగా చేయబడి ఆయన శ్రమలను అనుభవించినటువంటి అలాంటి స్థితిలో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతుల్ని నా పాదములను పొడిచినారు. నువ్వే నేను పొడిచినవాడు కాదు, నువ్వు నేను. ప్రభువుని ఎవరు చెప్పారు? ప్రభువుని ఎవరు చంపేశారు? రాణువులా, గిలాత, యూదా ఇస్కరియోత, మన కొరకు ఎవరు చంపారు? యేసు ప్రభు. రాణువుల, గిలాత, ఇంకా యూదా ఇస్కరియోత, శాస్త్రుల, పరిసయ్యుల, ఎవరు చంపారు? యేసు ప్రభు. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవముని చుట్టకే. ఆచుడు సత్యము తాగే నిత్య జీవము నీ చుట్టకే. ఎవరి కోసం? మనకై యేసు మరణించాడు. ఎవరు చంపారు? వాళ్ళని వాడుకున్నాడు. ఏ పాపమనికని యేసయ్య పాపముగా చేయబడి సమస్త పాపములన్నీ మనం ఆయన మీద వేసుకుని మనకు విడుదల, విమోచన, రక్షణ, నీతి, సమాధానము అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పాదములు పొడవబడినాయి. ఆ పాదములు పొడవబడతాయని ఆవిడకి తెలుసు కాబట్టి ఆ పాదముల దగ్గర కూర్చో. ఆ పాదాల నుండి వచ్చేటువంటి రక్తసిక్తమైనటువంటి దారం ప్రేమామృత ధారలో చిరుమిన వాడు ప్రేమ అమృత ఒలకబోసాడు, చిలకరించాడు, మన మీద ప్రోక్షించాడు. అందుకని మనము పాప పరిహారం అంతా పోయింది. దేవుని బిడ్డలుగా, నీతివంతులుగా, పరిశుద్ధులుగా చేయబడ్డారు. ఇప్పుడు మనం ఎవరమే? పరిశుద్ధులు.
ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకొని యేసు ప్రభు నా రక్షకుడని ఎరిగి ఆయన నా కోసమే మరణించాడని చెప్పి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకొని అపోస్తల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందుకు ఎడతెగక ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరాధన చేసేటువంటి ఆధిక్యత. ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు లేకపోతే ఇక్కడ ఆరాధన చేయడానికి అర్హులుగా ఉండడానికి రక్షణ ఆ విధముగా ఆయన నా ఎముకలను నేను లెక్కింపగలను, వారిని అలానించుచున్నాను తీర్చున్నారు, నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా ఇంటికి చీట్లు నా అంగీ కోసం చీట్లు వేశారు, నా వస్త్రాన్ని పంచుతారు. అలాంటి దీన దశలోనికి అప్పటి వరకు 5,000 మంది పోషించబడ్డారు. ఆయన వెంట పోతున్నారు. 7,000 మంది వచ్చారు. ఒకసారి 7,000 మంది వచ్చారు. ఆయన వెంట తండోపతండాలు. ఆయన కూర్చోడానికి స్థలం లేకపోతే ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటి నిండా జనమే. ఆయన ఎప్పుడైతే పట్టుకున్నారో అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నారో అందరూ వెళ్ళిపోయారు. 12 మంది శిష్యులు వాళ్ళు కూడా మెల్లిగా జారుకున్నారు. అక్కడ ఎవరున్నారు? మగ్దలేని మరియా, యేసు తల్లి అయిన మరియా అక్కడ ఉన్నారు. అప్పుడు దాకా ప్రభు అనుకున్నాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకున్నాడు. అందరూ విడిచిపెట్టి నా తండ్రి నా చెయ్యి పట్టుకున్నాడు, ఇక నాకు దిగులు లేదు, నా తండ్రి ఉండగా ఎవరు లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఆఖరికి తండ్రి కూడా ఎలి ఎలి లామా సబక్తాని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా? వీళ్ళందరూ వదిలిపెట్టారు, నువ్వు కూడా విడిచిపెట్టావా? ఏకాకిని చేసావా? ఒంటరిని చేసావా? అవును, నా ప్రజలైన వారి కొరకు నువ్వు చచ్చిపోవాలి. నా ప్రజల కొరకు నువ్వు చచ్చిపోతేనే నీ రక్తధారల చేతనే ఆ యొక్క పాప శిక్ష నుంచి వాడు తప్పించబడతారు, నరకాల నుంచి తప్పించబడతారు. కాబట్టి నువ్వు మరణించవలసినది. అందుకే ఆయన అన్నాడు 53:12 అంటాడు. అన్నాడు యెషయా గ్రంథం 53:12 అది నా అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు అది అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, దేవునికి ఇష్టమైంది. ఎవరైనా సొంత కుమారుని నలుగొట్టడానికి ఇష్టపడతారా? నలుగొట్టడానికి ఇష్టపడతారు. ఈ మధ్య ఒక భార్య మీద అనుమానం కొద్దీ ఆమె చంపి ముక్కలు చేసి రక్తం అంతా తీసేసి ఉడకబెట్టి ఎండబెట్టి ఆరబెట్టి ఆ ఆరినటువంటి మాంస ముక్కలు తీసుకెళ్ళి పొడి చేసి ఆ పొడిని తీసుకెళ్ళి చెరువులో వెళ్ళిపోయాడు. ఏమి చంపటం ఇది? ఏమి చంపటం ఇది? భయంకరమైన మానవులు ఎలాగా ఉన్నారో చూడండి. మానవ జన్మ ఎలాంటిదో చూడండి. ఎంత కర్కశంగా ఉన్నారో చూడండి. ఆ అమ్మాయి నీకు అర్థం లేకపోతే వదిలేసి ఇంకో అమ్మాయి చేసుకో, ఆ బాధపడుతుంది. నీకు అంత కక్ష అంతే. ఏం సాధించావు? నువ్వేమో ఉరేసుకుంటావు. ఉరేస్తారు నీకు, నువ్వు చచ్చిపోతావు. ఆ అమ్మాయి నువ్వు చచ్చిపోతావు. మూర్ఖత్వం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఆయనను నలగొట్టుటకు ఆయన సొంత కుమారుడే ఇష్టమైంది. ఆయన మరి ఇష్టం లేదేంటి? ఒక పాపి నరకానికి పోవడం ఆయనకి ఇష్టం. తన సొంత కుమారుడైనా నలగొట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ ఒక పాపి నరకానికి పోవడం మాత్రం ఇష్టం లేదు. లోకంలో ఉన్న పాపులందరి కొరకు ఆయన మరణించాడు. లోకంలో ఉన్న పాపులందరి కొరకు మరణించాడు.
నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వలోక రక్షకుడుగా ఈ లోకమును అనుదించినటువంటి రక్షణ దాన్ని ఇవ్వడానికి వచ్చిన రక్షణ కర్త నిరీక్షణ కర్త యేసయ్య. కాబట్టి ఆయన రక్త ధారలతో నిన్ను నాకు కడతాను, ఆ పాదముల నుండి వచ్చినటువంటి రక్తం నాకు కావాలి అని పాదాలు విడిచిపెట్టాను. పాదాలు విడిచిపెట్టాను. యేసు పాదముల చేరి స్తుతించు, ఆత్మ ప్రాణ శరీరమునర్పించు. యేసు పాదముల చేరి స్తుతించు, ఆత్మ ప్రాణ శరీరమునర్పించు. యేసుని నీదు ప్రభువుగా నిలిచి, యేసుని నీదు ప్రభువుగా నిలిచి ఆశించును ప్రభు. యేసు పాదములను ఆశించును ప్రభు. ఏం ఆశపడాలి? లోకంలో దేనికోసం ఆశపడాలి? నా ఆశ అంతా యేసు పాదాల దగ్గర ఉంటే అంతే చాలు. నా ఆశ, నా కోరిక ఏమిటంటే యేసు పాదాలు, గాయపరచబడిన పాదాలు, రక్తసిక్తమైనటువంటి పాదాలు, శ్రమలను భరించిన పాదాలు, శరీరం అంతటిని శిలువలో మోసిన పాదాలు, ఆ పాదాలు నాకు అని ఆవిడ పాదాల దగ్గర కూర్చుంది. అన్నీ చేసింది, నేను చేసింది. మరి ఈయన పిలిచిన ఆయన ఏం చేయలేదండి. 44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. నువ్వు నా నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములకు క్షమించబడి చెప్పు. ఓ సీమోను, నీతో నేను వచ్చా, నువ్వేమి చేయలేదు. ఆ వచ్చిన ఆవిడ పాపాత్మురాలు అన్నావు, ఆవిడేం చేసిందో చూసావా అని మొత్తం ఇష్టంతా చెప్పాడు. ఆయన చేయనిది ఈవిడ చేసినది, రెండింటిని కూడా చెప్పి ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడుతున్నాయి. ఆ తర్వాత ఏమన్నా అప్పుడు ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నువ్వు పాపివి కాదు, పాపాత్మురాలని నేను పిలవక్కర్లేదు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమె కనను. అప్పుడు ఆమెతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించడానికి ఇతడెవడు అని తమలో తాము అనుకుంటాడు. అందుకైనా నీ విశ్వాసం నేను రక్షించను. పాపములు క్షమింపబడితే ఏమవుతుంది? రక్షణ. నీ విశ్వాసము నిన్ను రక్షించను. పాపికి రక్షణ ఎక్కడ? పాదముల దగ్గర దొరికింది. పాపికి రక్షణ ఎక్కడ దొరికింది? పాదముల దగ్గర దొరికింది. ఆయనతో చెప్తాడు, ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తుందో గమనించకపోతే ఆయనకి ఎలా చెప్తాడు? ఇంటి ఆయనకి ఆమె వచ్చిన దగ్గర నుంచి మానక నా పాదాలు గుర్తు పెట్టుకుంటానే అన్న మాట ఈయన గమనించకపోతే ఎలా చెప్తాడు? ఆయన చూడలేదు అని దేవుడు చేస్తాడు.
దేవుడు మనకేం నేర్పించాడు? మరి మనకేం నేర్పించాడు చెప్పండి? దేవుడు మనకేం నేర్పించాడు? శిష్యుల పాదములు కడగడానికి ఆయన నీళ్లు తీసుకుని, తువ్వాలు తీసుకుని తుడవటానికి ఈమె తల వెంట్రుకలతో తుడిచింది. కానీ నీ పాదాలు నా పాదాలు ఆయన కడిగి ఏం చేశాడంట? తువ్వాలు నడుముకు పట్టుకొని వచ్చి కడిగిన వెంటనే దాన్ని తుడిచి, కాళ్ళు తుడిచి వెళ్ళిపోయేటంత ప్రేమమూర్తి. ఎందుకు చేశానో తెలుసా? ఇది మీకు ఇది ఎందుకు చేశానో తెలుసా అడిగాడు. ఎందుకు చేసావు ప్రభు అంటే, మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి, ఒకరి పాదములు ఒకరు. అంత ప్రేమ మనకుందా? సహోదరు ప్రేమ ఉందా? ఒకరి పాదములు ఒకడు కడుక్కునేటంత ప్రేమ కలిగినటువంటి వారిగా ఉంటున్నామా మనం? ఆయన ప్రేమ 100% ఉంటే నీలో నుంచి వచ్చే ప్రేమ చాలా కొద్దిగా ఉంటుంది. అందుకని అన్నాడు మొదట నీకు ఉండిన ప్రేమ నీవు విడిచిపెట్టింది అని ఒక తప్పు నీ మీద మోపవలసినది. మొదట ఉన్నటువంటి ప్రేమ విడిచిపెట్టావు. లేదు ఇక్కడ ప్రేమ రగితుడివి. ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆ ప్రేమ నీకుందా? విస్తారం ఎక్కువగా ప్రేమించిందా అంటున్నాడు. కాబట్టి మన సమయం లేదు. ఆవిడ ఒక్క మాట చదివి ఆరాధనకి పోదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ సందర్భం లాజరు సమాధిలో నుంచి లేచిన తర్వాత జరిగినటువంటిది. మొదటి నుంచి కాబట్టి తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియ పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ ఆయనను విందు చేసింది. మార్త ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తలవెంట్రుకలైన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో. ఇప్పుడు ఆ అత్తరు వాసనే ఆరాధన. నీ ఆరాధన అత్తరు వాసనతో సమానం. ఏంటి? నువ్వెలాగా మరణించి తిరిగి లేచినటువంటి వాడు కాబట్టి, మరణించి తిరిగి లేచున్నాను కాబట్టి, నీవు తిరిగి లేచినటువంటి ఆ యొక్క పునరుద్ధాన శక్తి కలిగినటువంటి మనల్ని దేవుడు ఆరాధించితే ఆరాధన అత్తరు వాసనతో మందిరం నిండాలి. ఆ ఇల్లంతా నిండింది. ఇక్కడ అత్తరు వాసన. నేను ఒకళ్ళు ఆరాధన చేస్తుంటే చూసి ఆనందించండి. ఆరాధనకి ఎంత గొప్ప శక్తి ఉందో మీకు తెలియదు. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే ఆరాధన, నువ్వు ఉపయోగించేటువంటి ఆ యొక్క రక్షణార్థమైనటువంటి భాష పక్కనే రక్షణ పొందినటువంటి వాడితో మాట్లాడుతుంది. నాతో మాట్లాడింది. కొంతమంది ఆరాధన చేస్తుంటే నేను ఆదివారం నేను మందిరానికి వెళ్ళను. నేను ఆదివారం భక్తుడిని కాదు, క్రిస్మస్ భక్తుడు. క్రిస్మస్ దగ్గరికి క్రిస్మస్ రోజు మేమేం చెప్తామంటే నాటకాలు వేస్తాం. మందిరం ముందు నాటకాలు వేసేవాడు. పొలకలూరు మా కనాల్ తాలూకు మందిరం ముందు నాటకాలు వేస్తాం. వాడేమో ఆరాధన చేస్తున్నవాడు, మేము నాటకాలు వేస్తాం. పలహారము అనేసాను కదా, మరి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అంత పలహారం వెళ్ళొచ్చేవాడు. అంతే తప్ప యేసు ప్రభుకి నాకేం సంబంధం లేదు. అనకాపల్లి వచ్చిన తర్వాత క్రిస్మస్ అయితేనే వెళ్తాను. ఆదివారం క్రిస్మస్ ఆదివారం వచ్చింది. నా కోసమే క్రిస్మస్ ఆదివారం వచ్చింది. ఆదివారం అంటే నాకు ఇస్తానులాగా పట్టు కుట్టించుకున్నాను, పలావులు చేసుకున్నాం, పలావంతా తిన్నాం, ఇల్లు చేసుకున్నాం, పిల్లలందరికీ బట్టలు తీసాం,
అని చేసి ఆనంద సంతోషంగా వెళ్ళిపోతే అందరూ నేను బాగు నన్ను రక్షించావు అని ఆనందంగా మొట్టమొదట ఒక బ్రదర్ చేశాడు. బ్రదర్ ప్రార్థన చేస్తాడు కాబట్టి ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన చేశాడు. అయిపోయింది ఆయన ప్రార్థన చేశాడు. అది చేసి ఇంకో సిస్టర్ నువ్వు అడగప్పుడు ఏదో చేస్తాడు కబాలు అని చెప్పేసి నల్లు కళ్ళు మూసుకున్నాను. అలా వేసిన మళ్ళీ బ్రదర్ ఎత్తాడు. ఇదేంటి అలా ఒకరితో ఒకళ్ళు ఎత్తుతున్నారు. నేను పాపని నన్ను రక్షించావు, నరకమును రక్షించావు, ప్రభావానికి వందనాలు అని చెప్పేసి అందరూ చేతంటే మా దగ్గరికి వచ్చేవారు కదా, అందరూ మేము ఇద్దరం వెళ్ళిపోయాం. మా ఆవిడ నేను చేయలేదు, మేము రక్షణ లేదు, మా ప్రభా రక్షించు అంటానికి లేదు మా దగ్గర. నామూసి సిగ్గుపడి ఇంటికి వెళ్ళి మళ్ళీ మామూలే. ప్రస్తుతానికి చెప్తున్నాను, తర్వాత ఇంక మీకు చెప్తాను మిగిలింది. ప్రస్తుతానికి మన సమయం ఆరాధన సమయం, మనం సాక్ష్యం కోసం దొంగిలించకూడదు. కాబట్టి ఆ విధంగా దేవుని మనం ఆరాధన చేస్తే, ఆరాధించనేటువంటి వాటిని ప్రవచించేటప్పుడు నీ ప్రక్కన రక్షణ లేనివారు ఉంటే వాడు బోధన అందుతాడు. బోధన నేను రక్షింపబడి కదా, ఆయన రక్షించబడి అనేటువంటి మాట వచ్చి నిజమైనటువంటి మనిషి అయితే, నిజముగా దేవుని యొక్క సంకల్పంలో ఉంటే అతను ఖచ్చితంగా రక్షణ పొందుతాడు. కాబట్టి దినాన రక్షణ పొందిన వాడి చేతులు ఎత్తండి, బాప్తిసాలు తీసుకున్న వాడి చేతులు ఎత్తండి. బాప్తిసాలు తీసుకున్నప్పుడు కాదు, మొన్న బాప్తిసాలు ఇచ్చారు కదా కొంతమందికి. వాళ్ళు ఒక బ్రదర్ ముందు చేస్తారు, ఆ తర్వాత సండే స్కూల్ వెళ్ళే వాళ్ళు సిస్టర్స్ చేస్తారు, ఆ తర్వాత బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేస్తారు, ఆ తర్వాత అందరు చేయండి. పెట్టుకోండి. ఇక్కడ ఇల్లంతా అత్తరు వాసనతో నిండాను. ఎందుకు? యేసు పాదములు కడిగి ఎంత 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 అత్తరం, చేరున్నర ఎత్తు కలిగినటువంటి విలువైనటువంటి, అక్కడ ఏదో శ్రేణి ఉండి అన్నాడు. ఎందుకని అవసరంగా మీరు పాడు చేస్తారు అత్తర్ని, అమ్ముకుంటే పెద్దగా డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు తెచ్చి నాకు ఇంత సంచులు వేసి ఖర్చు పెట్టుకుంటాను కదా అన్నట్లే. సంచి ఎవరి దగ్గర ఉంది? డబ్బులు సంచి నోరు మూసుకొని కూర్చోవాలి. ఏమన్నాడు? అది అమ్మొచ్చు కదా, రాకపోతే డబ్బులు తీసుకుని ఖర్చు లేదు, మీ దగ్గర ఉంటాయి. అలాంటిది అక్కడ కనపడుతుంది. ఇల్లంతా అక్కడ వాసనతో నింపడి. కాబట్టి యేసు పాదములు దగ్గర ఇది ఒక మాట అంటే రండి, ఒక వచనాలు చదువు పాడి రమ్మంటే రావాలి. మీరు ఎక్కడున్నా పాట పాడతాను రండి. రెండవ వచనం చివరి వచనం, రెండవ వచనం చివరి వచనం, రెండవ వచనం చివరి వచనం. ఏం చేస్తావు? ఆశించుము ప్రభు యేసు పాదములను, ఆశించుము ప్రభు యేసు పాదములను, వాసిగా పాపుల ఆశ్రయములవి, వాసిగా పాపుల ఆశ్రయములవి, ఆశించుము ప్రభు యేసు పాదములను,
అక్కడ ఆరాధన